ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా రాత్రికాల వాక్యదానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య సర్వాధికారి నాయన మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్థమాటలు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని ఈ చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 4వ వచనము. భయపడకము, నువ్వు సిగ్గుపడనక్కర్లేదు. అవమానం తలంచుకము, నువ్వు లజ్జపడనక్కర్లేదు. నీ బాల్యకాలపు సిగ్గును మరచుదువు, నీ వైవిధ్యపు నిందను ఇక మీదట జ్ఞాపకము చేసుకొనవు. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే భయపడకము, నువ్వు లజ్జపడనక్కర్లేదు. అవమానం తలంచుకము, నువ్వు లజ్జపడనక్కర్లేదు. నీవు నీ బాల్యకాలపు సిగ్గును మరచుదువు, నీ వైవిధ్యపు నిందను ఇక మీదట జ్ఞాపకము చేసుకునవు. అదేవిధంగా ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనం. నువ్వు నా దాసుడని నేను నిన్ను ఉపేక్షింపక నేర్పరచుకుంటున్నాను, నేను నీతో చెప్పినాను, నీకు తోడై ఉన్నాను. భయపడకము, నేను నీ దేవుడినై ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపడుతాను, నీకు సహాయం చేయువాడు నేనే. నీతి అయిన నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకొందును. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 7వ వచనం. మీ అవమానం ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు, మెంతుకు ప్రతిగా తాము పొందిన భాగము అనుభవించి వారు సంతోషింతురు. వారు తమ దేశంలో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు, నిత్యానందం వారికి కలుగును. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. ఆ హేతు చేత ఈ శ్రమను అనుభవించుచున్నాను గాని నేను నమ్మిన వాని ఎరుగుదును గనుక సిగ్గుపడను. నేను ఆయనకు అప్పగించిన దాన్ని రాబోచున్న ఆ దినము వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముకొనుచున్నాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. నేను మిగులు అపేక్షించుచు నిరీక్షించుచున్న ప్రకారంగా నీ ప్రార్థన వలన యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలన ఆ ప్రకటన నాకు రక్షణార్థంగా పరిణమించునని నేను ఎరుగుదును. ఇర్మీయా గ్రంథం 30వ అధ్యాయం 10వ వచనం. మరియు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా సేవకుడైన యాకోబు, భయపడకము, ఇజ్రాయేలు విస్మయమందుకము. నేను దూరం నుండి నిన్ను చెరలోనికి పోయిన దేశం నుండి నీ సంతానపు వారిని రక్షించుచున్నాను. బెదిరించువాడు లేకుండా యాకోబు సంతతి తిరిగి వచ్చి నెమ్మది పొందును. చివరిగా ఒక మాట. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. ఎవడైనా క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన యెడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహిమపరచవలెను. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ ప్రేమగల దేవ యేసయ్యా, మీరు ఇచ్చిన వాక్యదాన్ని బట్టి ప్రభు కృతం చెల్లించుకుంటాను తండ్రి. నాయన నీ యందు భయభక్తులు కలిగి నిన్ను మహిమపరచుకున్న పరిశక్తిని బలాన్ని మాకు అనుగ్రహించి మీ కృపలో బలపరచమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.